హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ఒక శుభవార్త అయితే అందించడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి. గత సంవత్సరంలో మనకు రైతు రుణమాఫీ అనేది 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే పంట పెట్టుబడి సాయం అనేది రైతు బంధు అని చెప్పేసి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5,000 రూపాయలు 2 సీజన్లు కలిపి 10,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేసేవారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చాలా మందికి అనర్హులు అయితే డబ్బులు కూడా రావడం, అంటే ఒక ఎకరానికి సంబంధించి 5,000 పడితే సరిపోతుంది. కానీ 100 ఎకరాలున్న 500 ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ధనికులకు, మరింత ధనికులకు కూడా డబ్బులు అనేది జమ కావడంతో ఇలా 23,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు చేశారని, తాము అధికారంలో వచ్చిన వెంటనే సమూల మార్పులు చేర్పులు చేస్తామని చెప్పడం, మొదటి సంవత్సరంలో కాస్త టైం తీసుకొని రైతు బంద్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తర్వాత ఇప్పుడు రెండవ సంవత్సరం కానుకగా మనకు రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఎకరాల వరకు రైతుల ఖాతాలో జమ చేశామని ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కూడా చాలా మంది అంటున్నారు మాకు అరెకరం ఉంది, గుంట ఉంది, అయినా మాకు డబ్బులు అనేది రావడం లేదని అంటున్నారు. కొంతమంది ఏమో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వ అధికారులు మాత్రం దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్తున్నారట. తప్పనిసరిగా మరి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మెట్టకేలకైతే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖు నుంచి ఈ పథకానికి మొదటి విడత వచ్చేసి దాని తర్వాత మనకు ఫిబ్రవరి మంత్లో ఆ డబ్బులు అనేది 1 ఎకరం, 2 ఎకరాలు, ఇలా 3 ఎకరాల వరకు రిలీజ్ చేసింది. తాజాగా ఇప్పుడు మార్చి నెల వచ్చేసింది. అయితే 3 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,400 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలో జమ కావడం అయితే జరిగింది. చాలా మంది అయితే అడుగుతున్నారు, మాకు రైతులకు సంబంధించి ఆ నిధులు అనేది మాకు గుంట ఉంది, అదేవిధంగా 2 గుంటలు ఉంది, ఎకరం ఉంది, 2 ఎకరాలు, మాకు డబ్బులు రాలేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంక్ అధికారులు అదేవిధంగా వ్యవసాయ అధికారిని సంప్రదించినప్పుడు వారు కొన్ని లోపాలు గుర్తించారట అకౌంట్లో. అంటే గతంలో రైతు రుణాలకు ఇచ్చిన అకౌంట్లు, దాంతోపాటు కొన్ని లోన్లకు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్లు ఉన్నాయట. దాంతోపాటు ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం నెంబర్, ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందండి. మిగతా వారికి అయితే నిధులు అనేది జమ కాలేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చర్యలు వేగవంతం చేసిందనమాట. తప్పనిసరిగా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం కొంతమందికి ఏదైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో వారికి తప్పనిసరిగా జనవరి నుంచే డబ్బులు అనేది ఖాతాలో జమ చేసే విధంగా, వారికి ఈ సీజన్లో డబ్బులు పడే విధంగా మార్చి కల్లా డబ్బులు జమ అవుతుందని చెప్పారు కదా. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, అకౌంట్ నెంబర్, డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీంతో ప్రభుత్వం అయితే గుడ్ను చెప్పిందనమాట. క్లియరెన్స్ ఉన్న అకౌంట్లకు అయితే డబ్బులు అనేది జమ అవుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది 4 ఎకరాలు అంటే 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులకైతే గుడ్ను చెప్పారు. అది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 4,166 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 4 ఎకరాల వరకు జమ అవుతున్నాయని. తాజాగా వచ్చేసి మనకు 4,666 కోట్లు అంటే అమౌంట్ అనేది పెరిగింది అనమాట. 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూలు వచ్చి పడకుండా డబ్బులు ఉన్నాయో వారికి జమ అవుతున్నాయి. దాంతోపాటు ఫ్రెష్గా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఆలోపు ఉన్న వారికి మాత్రమే జమ అవుతున్నాయి అనమాట. సో ఇక ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ మార్చి నెల అనేది ఇక 3-4 రోజులలో గడిచిపోతుంది కాబట్టి తప్పనిసరిగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేస్తామని, ఇప్పటికే రైతు భరోసా సంబంధించి 33,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయల స్కీమ్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎంతమందికి అందుతుంది, ఎంతమందికి రాదని చెప్పేసి. అయితే కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో వ్యవసాయ కూలీలకు డబ్బులు రిలీజ్ కావడం, అంటే మొదటి సీజన్లో వచ్చేసి జనవరి 26 తారీఖు, దాని తర్వాత వచ్చేసి శివరాత్రి పండుగ, ఇప్పుడు ఉగాదికి అయితే ఈ డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసే విధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి అర్హత కలిగిన లిస్ట్ అయితే ఎంపిక చేశారట. త్వరలోనే నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉగాది కనుక మరొక గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పారు, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే రేషన్ కార్డులు ఉన్నారో, ఎంతమంది అయితే రేషన్ కార్డు పేర్లు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం అది కూడా ఫ్రీగా అందిస్తామని ఏప్రిల్ 1 తారీఖు నుంచి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హుజురాబాద్ సంబంధించి ఏదైతే ఉందో ఆ పట్టణంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారనమాట. తినదగ బియ్యం అంటే 84% మంది ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్తున్నారు. కొత్తగా ఏదైతే రేషన్ కార్డు కోసం మీరు చూస్తున్నారో వారికి మనకు ఏప్రిల్ చివరి
వారంలో వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ప్రింటింగ్ అనేది కాస్త ఆలస్యం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక స్కీమ్ సంబంధం చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అయితే ఉందో 4 లక్షల రూపాయలు చదువుకున్న విద్యార్థులు అంటే 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా దాదాపు 6,000 కోట్లతో నిధులు అనేది ప్రభుత్వం అనేది శాంక్షన్ చేయడం సిద్ధంగా ఉంది. అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు. అయితే చాలా మంది అంటున్నారు మాకు రేషన్ కార్డు లేదు కదా, మరి రేషన్ కార్డు లేకపోవడం వల్ల మేము ఈ పథకానికి అనర్హులం అని చెప్పేసి చాలా మంది అయితే తీసుకోవడం లేదు అంటే ఇందుకు ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది, అప్డేట్ అయితే చేసింది అనమాట. దీనివల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వారికి తప్పనిసరిగా వారు కూడా అర్హులని చెప్పడం అయితే జరిగింది. మహిళలకు ఇక ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే 20%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇక క్యాష్ ఇన్కమ్ సంబంధించి మిగతా డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారు మున్సిపల్ కార్పొరేషన్లో అంటే కార్యాలయంలో అదేవిధంగా ఎంపీడీఓకి అయితే ఈ సర్టిఫికేట్ ఏదైతే అవి జిరాక్స్ నకలు అయితే జమ చేయాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతుల భరోసా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఆఫ్ చేయకూడదని చెప్పేసి ఈ నెల చివరాఖరి వల్ల 50% కంప్లీట్ అవుతుందట. అది కూడా 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు కంప్లీట్ అయితే అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎంతమందికి జమ అవుతుంది, ఎంతమందికి డబ్బులు అనేది జమ కాదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయి అనమాట. ఎవరెవరికి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కదా. ఏదైతే ఆగిపోయిన డబ్బులు, వాయిదా పడ్డ డబ్బులు ఇప్పుడు ఆలస్యంగా మొన్న దాదాపు మొన్న 200 కోట్లు, ఈరోజు రేపు ఎల్లుండి ఈ 300 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అనేది వ్యవసాయ అధికారులు ఏదైతే డేటా ఇచ్చారో అర్హుల లిస్ట్ ప్రకారం అయితే ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట. ఇక మిగిలింది వచ్చేసి 5 ఎకరాలు కాబట్టి సో నిన్నటి నుంచి దాదాపు 4 ఎకరాల వరకు కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక రేపు మనకు 5 ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో వాస్తవానికి డబ్బులు పడుతున్నాయా లేవా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో వాస్తవానికి డబ్బులు మన ఖాతాలో జమ అవుతున్నాయా లేదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు కంప్లీట్ చేసామని, దాదాపు మిగిలిన వారికి ఇప్పటిలో చేసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయితే చేసుకోవడానికి 72,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, అది ప్రారంభ దశలో ఉంది. అంటే మొదటి స్టేజ్లో బేస్మెంట్ స్టేజ్లో ఉన్న వారికి యాప్లో అయితే నిర్మాణం సంబంధించినటువంటి ఫోటోలు అయితే ఇవన్నీ తీసుకోవడం జరిగింది కదా, వారికి దాదాపు 715 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. సో వారికి అయితే లక్షల వారిగా 1 లక్ష రూపాయలు మహిళా పేరు మీద అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయట. సో మొత్తం మీద అయితే ఉగాది కనుకగా ఇక మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన గోప్యత అయితే ఉంది, ఎంతమందికి జమ అయింది ఎంతమందికి జమ కాలేదని చెప్పేసి. రైతులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పటి వరకు 54 లక్షల మంది రైతులకైతే రైతు భరోసా నిధులు అనేది జమ అయినట్లు. అయితే 3, 4, 5 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం అనేది ఎంతమందికి జమ అయింది ఏందనేది గోప్యత అయితే ఉంచిందనమాట. వీటికి సంబంధించి మరింత అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేది రైతుల ఖాతాల్లో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. కొంతమందికి సంబంధించి వ్యవసాయ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారుల లోపం వల్ల చాలా మంది డబ్బులు జమ కాలేదని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం అయితే సమర్థమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మందికి అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి. ఒక సర్వే నెంబర్ సంబంధించి 20 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేస్తున్నారట. 15 ఎకరాలు అయితే మిగులుబాటుకు సంబంధించి అర్హులుగా గుర్తించినప్పటికీ ఈ 5 ఎకరాలు కూడా గతంలో మాకు సాగు చేసిన డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి సాగులో ఉన్నా కూడా రావాలని అంటున్నారు. అటువంటి వారిని ప్రభుత్వం అయితే గుర్తించి వారి బ్లాక్ లిస్ట్ లో నుంచి అన్బ్లాక్ చేసి వారికి నిధులు అయితే జమ చేసే విధంగా ప్రభుత్వం అనేది ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు అయితే వేగవంతం చర్యలు చేశారనమాట. మిగతా వారికి ఎప్పుడు జమ అవుతుంది మరి? 5 ఎకరాల నుంచి దాదాపు 8 ఎకరాల వరకు సీలింగ్, 10 ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ వారం వరకు అయితే ఈ డబ్బులు అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతున్నాయండి. ఇదండి ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం.